జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. ఇంతకీ ఇంత హడావిడిగా ఢిల్లీలో ప్రోగ్రాం అనౌన్స్ చేశారు. అసలు ఏం ప్రోగ్రాం కార్యాచరణ ఏంటి, ఏం మాట్లాడబోతున్నారు? ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు నేషనల్ మీడియాతో సహా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి కార్యాచరణ ఉంటుందని దానికోసం ఏమైనా చెప్పగలరా? రేపు జరగబోయే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన ముఖ్య నాయకులు, అదేవిధంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు సంబంధించిన నాయకులు, సభ్యులు ఒక 150 నుంచి 200 మంది ముఖ్య నాయకులతో, అంటే అన్ని రాష్ట్రాలు కలిపి 150 నుంచి 200 ముఖ్య నాయకులతో దేశ సమగ్రతకు సంబంధించిన విషయాల మీద రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా జనసేన శ్రేణులకి, జనసేన నాయకులకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ప్రాంతీయ విద్వేషాలని, అదేవిధంగా మతాన్ని, కులాన్ని అడ్డుపెట్టుకుని సమాజంలో విద్వేషాలు సృష్టిస్తున్న వారందరికీ కూడా రేపొద్దున జవాబు ఉన్నారు ఈరోజు ఢిల్లీ వేదిక. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు సేనా ప్రస్థానం అనే ఒక కార్యక్రమాన్ని కూడా రేపొద్దున దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా అనేక ఇంటర్నల్ కార్యక్రమాలు కూడా రేపొద్దున ముఖ్య నాయకులతో సమావేశం కానీ అనేక కార్యక్రమాలు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాయి. ఓకేనా? జనసేన పార్టీ ఢిల్లీలో జరగబోయే కార్యాచరణకి తెలంగాణ నాయకులు కూడా వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు రేపటి కార్యాచరణ ఏంటి, తెలంగాణలో జనసేన ఎలా ఉండబోతుంది. ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈ రోజున రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఢిల్లీలో దేశ సమగ్రతకు సంబంధించి, అదేవిధంగా సేనా ప్రస్థానం అనే ఒక కాన్సెప్ట్తో రేపొద్దున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. రేపొద్దున ఏదైతే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని, మతాన్ని, ప్రాంతాలను అడ్డుపెట్టుకుని సమాజాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కలత చెంది పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున జనసేన పార్టీ నాయకులకి, శ్రేణికులకి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఇదే ఢిల్లీ వేదిక కూర్చుని అనేక రాష్ట్రాల్లో కుల, మత, ప్రాంత విద్వేషాలు సృష్టిస్తూ ఈ దేశ యొక్క సమగ్రతకు భంగం కలిగిస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా రేపొద్దున సమాధానం చెప్పబోతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగమే మాకు, ఈ బుక్కే మాకు అన్నిటికీ, మా పాలసీస్కి కూడా మా రాజ్యాంగం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్తారు. కానీ రాష్ట్రాల్లో వాళ్ళ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ మంత్రులు కానీ దానికి అనుగుణంగా కాకుండా మత, ప్రాంత విద్వేషాలు సృష్టిస్తూ ఈరోజు దేశ సమగ్రతకు భంగం కల్పిస్తూ ఉన్నారు. ఈ రోజున ఏదో ఒక రాజకీయ కారణాలతోనో లేకపోతే దేశవ్యాప్తంగా జనసేన పార్టీ పోటీ చేయాలని, ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవాలని ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ పెట్టట్లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతపరంగా ఈ దేశాన్ని ముందు తీసుకెళ్ళాలి, సమాజాన్ని ముందు తీసుకెళ్ళాలి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలి ఒక ఆకాంక్షలతో పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున సమాజంలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలతో ఆయన కలత చెంది ఈ రోజున యువత అనేక ఆకాంక్షలతో ఈ దేశంలో యువత ఉంది, జంజర్ యువత ఉంది. మాలాంటి యువత అందరూ కూడా ఈ దేశం ముందుకెళ్లాలని ఉంది. ఈ దేశం ప్రోగ్రెస్ అవుతున్న తరుణంలో ఏదో దేశంలో ఒక అలజడి సృష్టించాలని జరుగుతున్న ఈ పరిణామాలని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ పాలసీల మీద మాట్లాడాలి, విధానాల మీద మాట్లాడాలి, అభివృద్ధి మీద మాట్లాడాలి, సంక్షేమం మీద మాట్లాడాలి, ప్రజల యొక్క ఆకాంక్షల మీద మాట్లాడాలి. వాటి గురించి మాట్లాడుకున్న రాజకీయ చర్చలు జరగకూడదనే విషయంలో మా అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో యువత ఆకాంక్షలకి అనుగుణంగా పార్టీ ఇప్పటి వరకు కూడా అదేవిధంగా పార్టీ పనిచేసింది. యువత ఏ విధంగా అయితే కోరుతున్నారో అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలని యువత కోరుతూ ఉన్నారు. అవినీతి ఉండకూడదని యువత కోరుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు అవినీతే ధ్యేయంగా పనిచేయకూడదు, అక్రమార్జన ధ్యేయంగా పనిచేయకుండా యువత కోరుతూ ఉన్నారు. ఆ విధంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక అవినీతి మరక కూడా అంటకుండా 2.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పరిపాలించారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అనేక విధానపైన కార్యక్రమాలు ఈ రోజున తీసుకొచ్చారు. ఆయన తీసుకున్న ఆ యొక్క శాఖలకి ఒక వన్నె తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా అలాంటి నాయకత్వాన్ని ఇప్పుడు మేము తెలంగాణ నుంచి వచ్చిన తెలంగాణలో కూడా యువ నాయకత్వాన్ని మహిళలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అందరికీ రాజకీయ అవకాశాలు కల్పించాలి. తెలంగాణ భూమిపుత్రులు ఎమ్మెల్యేలు అవ్వాలి, ప్రజాప్రతినిధులు అవ్వాలి, సామాన్యులు ప్రజాప్రతినిధులు అవ్వాలి, విద్యార్థి నాయకులు ప్రజాప్రతినిధులు అవ్వాలి, సామాజిక కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అవ్వాలి, మేధావులు ప్రజాప్రతినిధులు అవ్వాలి. అలా అయితేనే సమాజం మార్పు చెందుతుంది.
చట్టసభల్లో గౌరవం పెరుగుతుంది, చట్టసభల్లో విధానపరమైన చర్చలు జరుగుతాయి అని నమ్మే జనసేన సిద్ధాంతానికి అనుగుణంగా రేపొద్దున ఈ కార్యక్రమం జరగబోతుంది. ఖచ్చితంగా దేశ ప్రజలకి, అదేవిధంగా ఎవరైతే దేశాన్ని, ఏవైతే మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పబోతున్నారు. అట్ ద సేమ్ టైం అందరికి కూడా ఒక దిశానిర్దేశాన్ని రేపొద్దున ఢిల్లీ కేంద్రంగా, ఎందుకంటే ఈ రోజున తెలంగాణలో పార్టీ విస్తరించింది, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పవర్ షేరింగ్లో ఉంది, అదేవిధంగా కేరళ, కర్ణాటక, తమిళనాడులో గణనీయంగా సభ్యత్వాలు నమోదు చేసి ఇక్కడ చూస్తూ ఉన్న కర్ణాటక సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ వచ్చారు. అంటే ప్రతి దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సిద్ధాంతం నమ్ముతూ దానికి అనుగుణంగా ఢిల్లీ కేంద్రంగా ఈరోజు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన మిగతా రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు కూడా ఈరోజు దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారు చేయబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేం పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవట్లేదు, మీరు ఏ విధంగా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కొన్ని విషయాల్లో అడ్డుకుంటున్నారు, అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది అని ప్రెస్ మీట్ రీసెంట్గా ప్రెస్ని అడ్రస్ చేస్తూ చెప్పారు. మరి వారికి ఏ విధంగా మీ అధ్యక్షుడిగా సమాధానం చెప్పగలరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడ్డుకున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు అడగడంలో క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే కూడా ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ఏ రాష్ట్రంలోనే అడగొచ్చు, దేశంలో ఏ సమస్యమైనా స్పందించవచ్చు. ఆయన ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ అడ్డుకున్నారు, ఏ పర్మిషన్స్ ఇవ్వలేదు చెప్తే బాగుండేది. ఈ రోజున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దుర్మార్గమైన చర్య ఆ రోజు చేసింది. అంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో లేకుండా వాళ్ళ ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఆ రోజున 2,000 మంది, జస్ట్ 2,000 మందిని ఒక ఇంటర్నల్ హాల్లో పెట్టుకున్న ఒక కార్యక్రమానికి పర్మిషన్, అనుమతి నిరాకరించి రాజ్యాంగ హక్కుని, ఒక రాజకీయ పార్టీ, ఒక పౌరుడి రాజ్యాంగ హక్కుని, ప్రజాస్వామ్య హక్కుని హరించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు రాజకీయాలు మాట్లాడటానికి పనికొస్తారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మేము ఒక ప్రశ్న అడిగినాం. ఏమని ప్రశ్న అడిగినాం? మీరు రాజ్యాంగ హక్కుని, మా ప్రజాస్వామ్య హక్కుని హరించారని అడిగినప్పుడు మీరు దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డికి మీరు పర్మిషన్స్ ఇవ్వట్లేదని దాన్ని ప్రూవ్ చేయండి. జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉందో మాకు తెలియదు, కానీ దయచేసి మీరు కరెక్షన్ చేసుకోవాలి దాన్ని. మీ పరిపాలన ఏ విధంగా తెలంగాణ, ఈరోజు మేము తెలంగాణ యువకులుగా చూస్తూ ఉన్నాం. యువత ఉద్యోగ అవకాశాలకు ఈరోజు దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాలీ లేదు. ఏదైతే ఉన్న స్కూల్స్ బంద్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజున ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతుల విషయం మాట్లాడుకొస్తే రైతులు ఈరోజు గ్రామాలలో పరిస్థితి, దయనీయంగా పరిస్థితి ఈరోజు ఉంది. మధ్యతరగతి పేద వర్గాలు దారుణమైన పరిస్థితిలో ఉంది. నీ పరిపాలనలో సామాజిక న్యాయం లేదు. ఏదైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కిందో ఒక్క హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి రోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉంది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పరిస్థితి రోజు తెలంగాణలో ఉండి వాటి గురించి మాట్లాడకుండా మీ మంత్రులు రాజకీయం చేయడంలో, నువ్వు రాజకీయం చేయడంలో చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు. దయచేసి మీరు మాట్లాడిన విషయాన్ని కరెక్షన్ చేసుకోవాలి. లేదు రాజకీయాల్లో మాట్లాడాలంటే మేము కూడా ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడికి రాజకీయాల్లో మాట్లాడగలను. రేవంత్ రెడ్డి గారు, మీరు వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్ తక్కువ మీ విలువ. ఎందుకంటే తొడలు కొట్టి మీసాలు మేలేసి మీరు అధికారంలోకి వచ్చారు. తొడలు కొట్టి మీసాలు మేలేసినంత ఈజీ కాదు రాజకీయం అంటే. ఈరోజు పరిపాలనలో మీ చేతగానితనం ఈరోజు ప్రూవ్ అవుతా ఉంది. మీరు ఏ రోజైనా ప్రజా సమస్యల దగ్గరికి వెళ్తే, ప్రజల దగ్గరికి వెళ్తే, లేకపోతే స్ట్రగుల్ అయ్యి వస్తే, లేకపోతే మాలా విద్యార్థి నాయకులకు వస్తే మీకు తెలిసి ఉండేది. ఈరోజు మీ యొక్క పరిపాలనలో తెలంగాణ దారుణమైన పరిస్థితుల్లో దాన్ని సరిదిద్దుకోవాలని రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కోరుతా ఉన్నాను. తెలంగాణ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ కార్యక్రమం ఏంటి, ఎందుకు వచ్చారు? ముందుగా అర్సా గుంటుపల్లి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఇవే మా యొక్క శుభాకాంక్షలు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, కేరళ, కర్ణాటక నుండి ఈ యొక్క 5 రాష్ట్రాల నుండి జనసేన పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు కూడా ఒక 200 మంది ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఏదైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన యొక్క విధానపరమైన నిర్ణయాలతో పాటు తనకున్నటువంటి దేశభక్తి, జాతీయవాదం, దేశ సమగ్రత అనే ఒక గొప్ప ఆలోచన విధానాన్ని పెంపొందించే క్రమంలో భాగంగా రేపటి రోజున జరగబోయే ఈ యొక్క మీటింగ్లో ఏదైతే భారతదేశం యొక్క ఈ సమగ్రత, తర్వాత సేనాగలం ఏ విధంగా దీనికి ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఉండి ఏం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, ఈ దేశంకి మన యొక్క వాయిస్ ఎలా వినిపించాలనే ఆలోచనతోటి ఈ రోజున ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి విచ్ఛిన్నం జరగబోయే దేశ విచ్ఛిన్నానికి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా లేవనెత్తి రాబోయే రోజుల్లో దేశం యొక్క పురోభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క జన సైనికుడు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని, ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే ఈ దేశం ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలో మనం అభివృద్ధి చేసుకున్న విధానం గత 70 సంవత్సరాల్లో ఏదైతే కుంటుపడిపోయిన అంశం, ఏదైతే సెక్యులరిజం పేరుతోటి ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొట్టబడి అనేక మందిని ఈ దేశ సమగ్రత దెబ్బతినే మీద ఉందో, ఈ గడిచిన 12 సంవత్సరాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాం, రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగాలి. ఈ యొక్క అభివృద్ధి
ఈ యొక్క సమగ్రత అనేది పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సేనాగలం పేరుతోటి అందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. తెలంగాణలో చూసుకుంటే జనసేన పార్టీ ఏదో 4-5 రోజులు వచ్చి హడావిడి చేసి వెళ్ళిపోతారు తప్ప పెద్దగా లేరు అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? మీరు చెప్పిన అంశం ఒకటే, మీరు అన్నది కూడా వాస్తవమే. ఏదో వచ్చి చేసిపోతున్నారు మీరు అనుకుంటున్నారు. 70 సంవత్సరాలు ఒక 2 ఎంపీలతోటి మొదలైన బీజేపీ ప్రస్థానం ఈ రోజున ఎక్కడున్నదో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏదైతే ఈ రోజున మేము వార్డు మెంబర్లో వార్డు కౌన్సిలర్గా ఇద్దరే గెలవచ్చు, కానీ ఈ గెలుపు అనేది మా యొక్క భవిష్యత్ కార్యాచరణ భావితరాల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని చిన్నగా నిదానంగా ఏదో ఈ రోజున అధికారంలోకి వచ్చి ఏదో మార్పు చేయాలని కాదు. మా కళ్యాణ్ గారు ఏదైతే మా అధ్యక్షుల వారి యొక్క ఆలోచన విధానం పార్టీని చిన్నగా ఎదుగునిస్తూ దేశం యొక్క అభివృద్ధిలో తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలోనే అనేకమైన ఆలోచనలతోటి అక్కడున్నటువంటి యువతకు అవకాశాలు కల్పించాలి, ఆ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి, ఏదైతే దొరల తెలంగాణ నుండి విడిపించి సామాజిక తెలంగాణని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకి అవకాశాలు కల్పించి వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొదలైంది. ఖచ్చితంగా ఈ రోజు ఉన్న 2 కౌన్సిలర్లే కావచ్చు, కానీ భవిష్యత్తులో అధికారాన్ని పీఠానికి దగ్గర అవటమే కాదు, ఇప్పుడున్న క్రమంలో ఆ అధికార పీఠానికి దగ్గరయ్యే క్రమంలో అనేకమైన అంశాల మీద పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా గొంతుకులుగా సేనా గలంగా నిలబడి గట్టిగా ఈ యొక్క సమాజంలో మార్పులు తీసుకొచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి యువత కోరుకున్నటువంటి ఏదైతే ఈ రోజున జన్జీ యువత కోరుకుంటున్నారో అన్ని అవకాశాలు కల్పించే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళ్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నూతనంగా పార్టీ పెట్టిన కవిత గారు కూడా మీరు ఎందుకు ఇక్కడ పాలిటిక్స్ చేస్తున్నారు, ముందు వెళ్ళి మీ అమరావతిని కాపాడుకోండి, వర్షాలు వస్తే సీఎంకి సీటు కిందే వాటర్ వెళ్ళిపోతాయి కదా, అలాంటి అమరావతిని వదిలేసి మీకు ఎందుకు ఇక్కడ రాజకీయాలను విమర్శిస్తున్నారు, మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? కవిత గారు ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏదైతే ఈ యొక్క తిహార్ జైల్లో చెప్పకూడదినటువంటి కవిత కూడా ఈ రోజున నీతి నిజాయితీ గలవంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి ఎదిను అంటే తప్పది. ఎందుకంటే ఆమె ఏదో వ్యూస్ కోసమో ఆమెకున్న పార్టీని 10 మంది తెలుస్తుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు పేలటం జరుగుతూ ఉన్నది. మీ నాయన టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా పెట్టి మహారాష్ట్ర పంజాబ్ వెళ్ళి ఆ రోజు నా పార్టీ విస్తరణకు పోతే ఆ రోజు ఎందుకు నువ్వు అడగలేదని చెప్పేసి కవితను మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మాట్లాడుతున్నాం, నీ యొక్క లిక్కర్ సామ్రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి ఢిల్లీ వరకు వ్యాప్తి చెందడానికి నువ్వు ముందుకెళ్ళావు, కానీ నీతి నిజాయితీ గల నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో కూడా ఆ యొక్క పార్టీ ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నట్టు సమస్యల మీద పోరాటం చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తే నీకేంటి నొప్పి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. లిక్కర్ సామ్రాజ్యాన్ని విస్తరణలో మంచిదే, కానీ మీకు కమిషన్లు ఇచ్చినట్టు ఆంధ్ర వ్యక్తులు ఎవరైతే కార్పొరేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు వచ్చి మీ యొక్క కాంట్రాక్టులు తీసుకొని మీకు కమిషన్లు ఇచ్చినా పర్లేదు, కానీ మీరు మాత్రం ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దగాపడ్డ ఉద్యమకారులకు అవకాశాలు కల్పించడానికి ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే వారిని ఎదిరించడం ఈ యొక్క సిగ్గుచేటు అని చెప్పేసి నేను కవితని హెచ్చరిస్తూ ఉన్నాను. అలానే శేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రీసెంట్గా మీ అరెస్ట్ జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎలాంటి పరిణామాలు జరిగింది అరెస్ట్? సో ఆ యొక్క అరెస్ట్ ఎందుకు జరిగిందంటే అరెస్ట్ ఎందుకు జరిగిందంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జూన్ 2 జనసేన పార్టీ పెట్టి పుష్కర కాలమైన సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ నాయకులకు ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయడానికి ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటాం. ఇన్ హౌస్ మీటింగ్ పెట్టుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వము శాంతి భద్రతలు అని చెప్పి ఆ మీటింగ్ని పర్మిషన్ ఇవ్వకుండా ఆపింది. అయితే ఆ మీటింగ్ అయిపోయిన 5 రోజులకే ఆర్కే పొడి గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షేర్లింగంపల్లిలో మీటింగ్ పెడుతున్నారు. అప్పుడు ఎలాంటి శాంతి భద్రతలు లేవా అని మేము ప్రశ్నించడం. ఎందుకంటే ఆర్కే పొడి గాంధీ గారు ఏమన్నారంటే పాకిస్తాన్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ మీకు ఆశ్రయం కల్పిస్తాము, అది నేను బతికున్నంత వరకు కల్పిస్తాను అని చెప్పి అంత పెద్ద మాట అన్నారు. అయినా కానీ ఎవరు వాటి మీద యాక్షన్లు తీసుకోలేదు. ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ కూడా దేశభక్తి మీద దేశ భద్రత మీద మాట్లాడలేదు. అంటే ఆయన ఆర్కపూడి గాంధీ గారు అంటే ఎందుకు మీకు అంత ప్రేమ అంటే మీరు కూడా పాకిస్తానీలు ప్రేమ కాబట్టి వాళ్ళు మాట్లాడలే. వీటి మీద మేము ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఆ సభను మీరు అడ్డుకుంటారు అని చెప్పి ముందస్తు అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టడం జరిగింది.
నేనేమనంటే నేనేమి నా జనసేన పార్టీ కోసమో మిమ్మల్ని అడగలేదు, లేకపోతే నా పర్సనల్ వ్యక్తిగతంగా అడగలేదు, ఒక రాష్ట్రం కోసం నేను అడగలే. దేశ భద్రతల గురించి మాట్లాడిన వ్యక్తిని మీరు ఎందుకు చర్యలు తీసుకోరు, అతన్ని సుమోటోగా ఎందుకు కేసు పెట్టారని అడిగినాం. దానికి అరెస్ట్ చేయడం జరిగింది. మీ అరెస్ట్ పైన పార్టీ నుంచి ఏమైనా స్పందన ఉందా? మీ అధినాయకుడు మీకు ఎలాంటి భరోసానిచ్చారు? సో పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రామ్ తల్లూరి గారు, ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా అన్ని విభాగాలు, యూత్ వింగ్ కానీ వీర మహిళ వింగ్ కానీ అందరూ కూడా స్పందించి మీకు అండంగా ఉంటాం, మీరు మాట్లాడింది కరెక్ట్ పద్ధతి, ఇది పార్టీ స్టాండ్, మీరు కూడా మాట్లాడండి, పార్టీ కూడా మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాకు స్వేచ్ఛ ఇచ్చారు, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీలో మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, మీకు మాట్లాడవచ్చు, మీరు ప్రజా సమస్యలపైన గలమెత్తవచ్చు. అలాంటిది దేశ భద్రత మీద, దేశ సమస్యల మీద ఖచ్చితంగా గలమెత్తవచ్చు అని చెప్పారు. ఇంకా ఇంతకుముందు మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా సౌత్ ఇండియా నుంచి ఉన్న కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాల నుంచి కూడా జాతీయ రాజకీయాలపైన మతాలను కలిపే మాకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాల నుంచి దాదాపు ముఖ్య నాయకులు 150 మందితోని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులతోని రేపు జూన్ 15వ తేదీ రోజు ఢిల్లీలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో దేశ రాజకీయాలపైన కూడా మాకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక మా అధినేత పవన్ కళ్యాణ్ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రాంతీయాలను గౌరవిస్తూ, మన సంస్కృతులను గౌరవిస్తూ, మన భాషలను గౌరవిస్తూ జాతీయవాదం కావాలి, జాతీయ సమగ్రత కావాలనే వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు అనుకోవద్దు. ఎందుకంటే అతను రాజకీయాలు రాకున్నప్పుడు, కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఉన్నప్పుడు అంతకుముందు కూడా జాతీయ జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తి. ఎక్కడికి వెళ్ళినా కూడా జాతీయ జెండాలు పట్టుకొని జాతీయ భావాన్ని చూపిస్తూ, దేశభక్తిని చూపిస్తూ, అన్నిటికన్నా ముందు దేశభక్తి అని తిరిగిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మనం ఇప్పుడున్నాము, దేశంలో చాలా రాజకీయాల పార్టీలు ఉన్నాయి, 100ల సంఖ్యల్లో ఉన్నాయి, 10ల సంఖ్యల్లో ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఉన్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కానీ ఏదైనా సమావేశాలు పెడితే జాతీయ జెండాలు కనపడే పరిస్థితి ఉండదు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కనుక రాజకీయ సమావేశం పెడితే 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో జాతీయ జెండాలు పట్టుకొని యువత ముందుకు వస్తుంది. ఎందుకంటే ఆ దేశభక్తి కావాలన్న అవేర్నెస్ని ఎక్కువ ప్రజలు మాకు అంటే యువతలో ఇమిడ్చే విధంగా చేసే వ్యక్తి అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తులు దేశానికి చాలా అవసరము. ఆయనతో కలిసి మేము పనిచేయడము, ఆయన మార్గంలో నడవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. తెలంగాణ ప్రజల తరపున రిప్రజెంటేటివ్గా మీరు వచ్చారు ఇక్కడికి. రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు తెలంగాణ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు? తెలంగాణ ప్రజలకు అదే చెప్తున్నాం. ఏ విధంగా తీసుకెళ్తారంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, 1600 మంది బలిదానం తెచ్చుకున్న తెలంగాణ. కానీ దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నామో అది మనకు తెలంగాణ అమరవీరులకే కనీసం న్యాయం జరగట్లే. ప్రజలకు పక్క పెడితే అమరవీరులకు జరగట్లే. గత 10 సంవత్సరాల పాలకులు దొరల పాలన నడిచింది, ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది మీరు చూస్తున్నారు. కనీసం ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది. వీళ్ళన్నిటికీ స్వస్తి చెప్పి ఒక భారతదేశ పౌరుడిగా, తెలంగాణ బిడ్డగా మనకు నిధులు, నియామకాలు, ఉద్యోగాలు మనకు ఎంతమంది అయిపోతే ఆదిలాబాద్లో తాగడానికి నీరు లేకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు బోర్లు వేయించారు. అలా చెప్పుకుంటూ పోతే నల్లగొండ పోతే ఫ్లోరైడ్ సమస్య మీద మాట్లాడారు. అక్కడ ఖమ్మం పోతే ఉద్యోగాలు లేక, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ మనకు పరిష్కారం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఎందుకంటే మిలుగు బడ్జెట్లో తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఈరోజు లక్షల కోట్లు అప్పు చేసింది గత 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం, ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం. వీళ్ళకి ఏంటంటే ఈ గత 12 సంవత్సరాల్లో కుటుంబాలు బాగుపడినాయి కానీ రాష్ట్రం బాగుపడలే. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ అధ్యక్షతన తెలంగాణలో కూడా జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ విధంగా అయితే పంచాయతీరాజు, అటవీ శాఖ అభివృద్ధి జరుగుతుందో అదే విధంగా తెలంగాణలో జరగాలని గిరిజన, బహుజన బిడ్డలు కోరుకుంటున్నారు.